సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ధర్నా. అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్. రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిసెంబర్ 9 నాడు తీసుకుంటే ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు ₹1,00,000, 50,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు చెప్పేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి బ్యాంకులు ఉన్నటువంటి తప్పులు కాదు. రైతు అయితే రాసుకున్నటువంటి రైతు రాసుకోలేడు. బ్యాంకులలో చేసినటువంటి అధికారులు చేసిన తప్పు కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి మీ దగ్గర డేటా లేదా? మీ దగ్గర రైతు భూమి ఉంటేనే రైతుకు అప్పించారు. మరి భూమి లేని తప్పులు ఉన్నప్పుడు, టెక్నికల్ సమస్యలు ఉన్నప్పుడు, ఎల్ఐ ఉన్నప్పుడు, మలాయం పేరు పడ్డప్పుడు రైతు రుణం ఎత్తిచ్చారు. మీరు అధికారులు అడగాల్సిన పోయి రైతులకు ఇబ్బంది పెట్టేది సరి అయినటువంటి పద్ధతి కాదు. మీరు అధికారుల దగ్గర ప్రతి ఒక్క లిస్ట్ ఉంటుంది. రైతు అన్నప్పుడు పట్టా భూమి, పాస్ పుస్తకం అవన్నీ ఉంటేనే క్రాప్ లోన్లు ఇచ్చారు. మరి పేరు టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆడరాక పాత గజ్జలు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం ఉంది. కాబట్టి రైతుల దగ్గర, బ్యాంకుల దగ్గర ప్రతి ఒక్క లిస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క సమస్య ఏ రైతు, ఏ ఊరు, ఏ గ్రామం అనేది కూడా స్పష్టంగా ఉన్నది. కాబట్టి మీరు ఏదో ఇయ్యదాలకనే రైతులను చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉంది. కాబట్టి తక్షణమే అధికారులు ఎటువంటి టెక్నికల్ సమస్యలు ఉన్నా కానీ బ్యాంకర్లు సరిచేసి ఆ సమస్యను మీరు పరిష్కరించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 లక్షల రుణమాఫీలు ఇవ్వాలని చెప్పేసి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతులు మీ యొక్క కలెక్టర్ ఆఫీసు ఉంటే కానీ సీఎం దగ్గరికి కోసం తెలంగాణ రైతు సంఘము రైతుల పక్షాన్ని నిలబడుతుందని చెప్పేసి 2 లక్షల రుణమాఫీ ఎటువంటి శక్తులు లేకుండా ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాము.